గురుగారు, డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అనే విదేశీయుడు వామదేవ శాస్త్రిగా ఎలా మారారు? డేవిడ్ ఫ్రాలే జర్మనీ దేశస్థుడు. ఆర్షవాంగ్మయం పట్ల అపరిమితమైన అభిమానంతో వేదాంగాలన్నింటినీ అభ్యసించాడు. ఋషిప్రోక్తమైనటువంటి విజ్ఞానాన్నంతా అధ్యయనం చేశాడు. అనంతరం భారతదేశానికి వచ్చాడు. భారతదేశం అంటే ఆ దేవతల నివాసం ఉండేటువంటి ప్రాంతమని భావించాడు. బొంబాయిలోని రాయల్ ఏషియన్ సొసైటీలో ఉపన్యసిస్తున్నప్పుడు భారతీయుల ఆలోచన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు గురించి తాను మాట్లాడుతుంటే, వివేకానంద, అరవిందుల యొక్క వైశిష్ట్యాన్ని తాను వివరిస్తూ ఉంటే, అక్కడ ఉన్న మేధావులంతా మార్క్స్ గురించి, లెనిన్ గురించి చెబుతూ వాళ్ళు గొప్ప మేధావులు అనటం ఆయనను ఆశ్చర్యపరిచింది. వివేకానంద, అరవింద్ కంటే ఈ మార్క్సిస్ట్, ఈ లెనిన్ గొప్పవాడా అని తనలో తానే ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఏమిటి ఈ భారతీయుల యొక్క వెర్రితనం? అద్భుతమైన ఋషిప్రోక్తమైన వాంగ్మయమంతా వీని కనుల ముందు ఉన్నా, ఆచరించి చూపించేటువంటి అద్భుతమైన మహానుభావుల యొక్క ఆశ్రయంలో వీరున్నా, వారిని వదిలేసి విదేశీయులు గొప్పవారంటున్నారే. విదేశీయుడనైన నేను ఈ భారతదేశంలో, ఈ కర్మభూమిలో, ఈ ధర్మభూమిలో తరించాలని ఇక్కడికి వస్తే, ఇక్కడ నివాసం ఉంటున్న వీరు దీనిని విమర్శిస్తున్నారేమిటి అని చాలా ఆలోచనలో పడి తన ఉపన్యాసంలో ఇది చెబుతూ ఉంటే, ఒక వ్యక్తి లేచి, విదేశీయులు చెబితే భారతీయులకు అది ప్రమాణంగా ఉంటుంది, ఇక్కడ చెప్పిన వాళ్ళ మాటలు వాళ్లకు రుచించట్లేదు అని చెప్పాడు. అది విని ఎంత అవివేకంలో ఉన్నారు ఈ భారతీయ మేధావులు అని బాధపడ్డాడు. అనంతరం డాక్టర్ వృష్ట అనే అతను, ఎలాగూ భారతదేశానికి వచ్చావు, ఇక్కడ అద్భుతమైనటువంటి వేద విజ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ అందరికీ తెలియజేస్తూ ఉన్నావు, అప్పుడు నువ్వు కూడా హిందూ మతాన్ని స్వీకరిస్తే తప్పేమిటి అని ప్రశ్నించాడు. ఆయనకు సమాధానంగా, నేను ఎందుకు హిందువుగా మారుదామనుకుంటున్నానంటే, భారతీయుడిగా జీవనాన్ని కొనసాగిస్తున్న ఒక విదేశీయుడు అందరికీ మార్గదర్శకం కావాలి. భారతదేశంలో ఉన్న అనేక మంది వారి స్వప్రయోజనాల కోసం ధర్మ భ్రష్టులవుతున్న నేపథ్యంలో ఒక విదేశీయుడు హిందూ మతాన్ని స్వీకరించి ఎలా అందరికీ ఆదర్శమయ్యాడో నలుగురికి తెలియచెప్పటం కోసం నేను హిందూ మతాన్ని స్వీకరిస్తాను అని ఋగ్వేదంలో మహా ఋషి అయిన వామదేవుడంటే నాకు చాలా ఇష్టమని చెప్పి కుంభాభిషేకం చేసి పవిత్ర స్నానం చేసి ఆశ్రమంలో హిందూ మతాన్ని స్వీకరించి హిందువుగా తన జీవనాన్ని గడుపుతూ అద్భుతమైన విజ్ఞానాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేశాడు. ఇలా విదేశీయులే భారతదేశ ఔన్నత్యాన్ని, ఋషిప్రోక్తమైన వాంగ్మయంలోని వైశిష్ట్యాన్ని గుర్తించి హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ హిందువులలో ఒకరి పట్ల ద్వేషము, స్వార్థము ఉండదు. సర్వే జనా సుఖినో భవంతు అన్న భావన ఉంటుంది. ఆ భావన విదేశస్తులలో కనపడదు. కేవలం ఆ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉండాలి, మిగతా వారంతా నరకానికి వెళతారని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది అన్యాయము అని అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేశాడు వామదేవ శాస్త్రి.